మనతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షవే గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా ఫస్ట్ మొన్న ఆలేరు సభతోని బీర్ల ఎలయ్య ఆలేరు గడ్డ ఈ ఆలేరు సభతోని కాంగ్రెస్ అడ్డాగా మారింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రతిసారి ఖచ్చితంగా ఆలేరులో కాంగ్రెస్ జెండా మాత్రమే ఎగురుతుంది, బీఆర్ఎస్ను ఆలేరు ప్రజలు మర్చిపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారం ఉన్నప్పుడు అక్కడికి వచ్చి శంకుస్థాపనలు చేయడం కానీ తర్వాత పనులు చేయడం కానీ అదంతా మామూలే. కానీ నేను ఒక హాస్యాస్పదంగా అనిపించేటువంటి అంశం ఏంటంటే అదే ముఖ్యమంత్రి అసలు ఉద్యోగ సంఘాలలో మీటింగ్లో చెప్పినటువంటి మాట యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినటువంటి వైనం ఏంటంటే నా దగ్గర కోసినా కానీ ఒక్క రూపాయి లేవు, తర్వాత నన్ను కోసి పోగులేసినా నా దగ్గర డబ్బులు లేవు, మనలను ఎక్కడన్నా బ్యాంకుల దగ్గరికి పోతే కూడా బ్యాంకులు కూడా అప్పియటం లేదు, నిజంగా ఢిల్లీలో మంత్రుల దగ్గరికి పోతే చెప్పులు ఎత్తుకపోతారా అనే భావనతో చూస్తున్నారు అన్నటువంటి చెప్పినటువంటి మాట ఇవాళ వచ్చి వందల వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఇస్తే మంచిదే, కానీ అది నమ్మాలా ఇది నమ్మాలా అంటే ఏది కూడా నమ్మశక్యంగా లేనటువంటి విషయం. నిజంగా అభివృద్ధి జరిగితే సంతోషపడేటోళ్ళం. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసినా ప్రజలకు అభివృద్ధి చేయాలని చెప్పి జరగాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. అయితే ఇచ్చినటువంటి హామీ నిజంగా కూడా అమలు చేస్తే చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే అది ఏది ఏమైనప్పటికీ చేసిన పనులనే చేయించినట్టుగా చూపెట్టడం అది మరి రేవంత్ రెడ్డికి అయితే అది తగదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టే ఒక పక్కన కమిషన్ వేసి తర్వాత డైవర్ట్ చేసి పాలిటిక్స్ అని చేస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క ఏమంటాడంటే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి అంటున్నాడు. కానీ కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి మల్లన్న సాగర్కు ఆ మల్లన్న సాగర్ కింద ఉన్నటువంటి కొండపోచమ్మ కానీ తర్వాత గంధమల్ల కానీ మళ్ళీ దాంట్లోకి నీళ్ళు వస్తాయి అంటాడు. అంటే తెలంగాణ ప్రజలను ఏ విధంగా నేనైతే మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత కూడా అదే విధంగా అయోమయానికి గురి చేసి ఇంకా అబద్ధాలాడి ఇంకా రాజకీయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలైతే ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే ఇవాళ నిన్న కేసీఆర్ గారిని మరి కమిషన్ పిలిచినప్పుడు వాళ్ళే అంటున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం అనేది అందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కట్టకుంటే నీళ్ళే రావాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి నిపుణులు కానీ ప్రతి ఒక్కరు చెప్పినటువంటి మాట. కానీ ఇవాళ అక్కసుతోని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ మరి కమిషన్ ముందుకు నిన్న కూడా పిలిచారు. అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు కానీ తర్వాత దాంట్లో ఉన్నటువంటి కమిటీ నిపుణులు కానీ చాలా సందర్భాల్లో చెప్పారు మేడిగడ్డలో కూలింది 1-2 పిల్లర్లు మాత్రమే పగుడు పట్టింది, మేడిగడ్డలో లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా పోయింది కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 15 బ్యారేజ్లు తర్వాత చాలా ఉన్నాయి, అన్నీ లిఫ్ట్ ఉంది, తర్వాత గ్రావిటీ ద్వారా వచ్చేది ఉంది. 1-2 పిల్లర్లు అది కుంగితే అది దానికి పెద్ద రాద్ధాంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకపోయిందని ఒక మాట చెప్పి పిలుస్తున్నారు. అంటే నోటీసులు ఇవ్వటాన్ని తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన అటువంటి వైనం చూస్తే అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి నోటీసు. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ రైతాంగం కోసం కట్టినటువంటి ప్రాజెక్టు ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ బాధపడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు పరిపాలన లేదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే మాకు నీళ్ళు వచ్చేది, ఎండాకాలంలో కూడా చెరువులలో మత్తలు దునికేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అక్కసుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాక అంటే కాళేశ్వరమే ఆ ప్రాజెక్టు పనికిరాదనే విధంగా ఒక పక్క చెప్తా ఉన్నారు, ఒక పక్కనేమో కింద ఉన్నటువంటి ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి అంటాడు. అంటే అవన్నీ చూస్తే నిజంగా ప్రజలను దారి మళ్లించడానికి ప్రజలను ఒకవైపు ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు, దొంగ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయక ప్రజలు నిజంగా చీత్కరించి ఎన్నికలు పెట్టే ముఖం లేదు. 2 సంవత్సరాలు దాదాపు కావాల్సి వస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి, కనీసం ముఖం అవుపడతలేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారనే ఒక భావనతోని ఇవాళ ఎన్నికలు పెట్టకుండా అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టక ఒక పక్క కేంద్రం నుంచి నిధులు రాక అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి
నిజంగా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్టులు వాళ్ళు చేసినా ఏం చేసినా ప్రజలందరికీ కూడా, తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి గురించి తెలుసు, రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏదో చెప్పో లేకుంటే మాయమాటలు చెప్పొచ్చి ప్రాజెక్టులు శంకుస్థాపన చేసో లేకుంటే ఇంకోటి చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. అంటే కాంగ్రెస్ ఒకవేళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కేసీఆర్ నిజంగా తప్పు చేసింది కాబట్టి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రభుత్వం వచ్చిన 2వ రోజుకే జైల్లో ఉండి ఊసలు లెక్క పెట్టేవాళ్ళని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు నిజంగా తప్పే జరిగితే వాళ్ళు ఎప్పుడో జైలు ఎదురు, అసలు ఏం లేకున్నా ఉట్టి ఎఫ్ఐఆర్ చేసి లోపల పడేద్దరు. కానీ ఇంతకు ముందుకు ఈ ఫార్ములా రేస్ కేసు మీరు చూసిర్రు. ఈ ఫార్ములా రేస్ కేసులో కూడా అయిపోయా రేపే అరెస్ట్ ఇవాళ అరెస్ట్ అని చెప్పన్నారు. దాంట్లో ఏం లేదని తేలిపోయింది. అంటే కేటీఆర్ గారు దాంట్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు, ఎక్కడ కూడా ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలేదు, లేకుండా ఆయన సొంతానికి ₹1 వాడుకోలేదని తెలిసింది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా అదే. ఇవాళ కమిషన్ వేసినప్పుడు అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఆనాడు ఆయన చెప్పిండు, మేటిగడ్డ దగ్గర ప్రాజెక్టు ఎందుకు కడుతున్నామో వివరంగా చెప్పిండు. మేటిగడ్డ దగ్గర నీళ్లు లభ్యం ఎక్కువ అవుతూ ఉన్నాయి, తర్వాత మేటిగడ్డ దగ్గర కడితేనే మనకు నీళ్లు సమృద్ధిగా 40 TMCల నీళ్లు పైకొచ్చి మరి ఇక్కడ తెలంగాణ అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి, తెలంగాణ రైతాంగానికి బాగుపడుతుందని చెప్పినటువంటి మాట. తర్వాత అక్కడ మహారాష్ట్ర సర్కారు ఆనాడు అక్కడ ఒప్పుకోలేదు కాబట్టే ఇక్కడ ఆ బ్యారేజీని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర తీసుకున్నాం. తర్వాత అక్కడ ఫారెస్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది అక్కడ ప్రాజెక్టు, కాబట్టి అది పర్మిషన్ రావాలంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఏళ్ళు పడతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది నీళ్లు నిధుల కోసమే ఏర్పడింది, కొట్లాడితే దానికోసం. కాబట్టి ఆ నిధులు రావాలంటే నీళ్లు తొందరగా తెచ్చి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలనే లక్ష్యంతో అది కట్టడం జరిగిందని చెప్పారు. అయినప్పటికీ ఇన్ని చెప్పినా దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా దాంట్లో ఏదో కమిషన్ వేసి ఆ కమిషన్తో వీళ్ళకి నోటీసులు ఇచ్చి, నిజంగా నోటీసులలో ఏం చెప్పిండ్రు? ఒకవేళ నోటీసులు ఇచ్చిండ్రు, నిన్న వచ్చి చెప్పిండ్రు వివరంగా అది మేము వేసింది కాదు, ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒక ముఖ్యమంత్రి తీసుకోవడానికి ఇదేమన్నా తెలంగాణ ఒక్కరికే సంతకం పెట్టేది కాదు. తెలంగాణలో ఉన్నటువంటి క్యాబినెట్ నిర్ణయం ప్రజల అభీష్టం మేరకే ఆనాడు టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో నిర్ణయం తీసుకున్నటువంటిది, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్నే మనం నిర్ణయం తీసుకొని చేసినటువంటిది అని చెప్పిండు. కాబట్టి అవన్నీ కూడా అందరికీ ఎరికే, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చెప్తాడు. ఎందుకంటే తెలంగాణ మరి ఇప్పుడు మీరే వింటున్నారు, అనేక టీవీ వార్తలలో వస్తున్నాయి, 1,00,000 కోట్ల అవినీతి అంటాడు. నిజంగా దాంట్లో ప్రాజెక్టు కాస్టే 90,000 కోట్లు అయింది. మరి 1,00,000 కోట్లు ఎట్లయితే అంటే ప్రాజెక్టు కాస్ట్ కంటే ఇంకో 10,000 కోట్లు ఎక్కువ అయిపోయి జరుగుతుందా? కావాలని బురద జల్లుతూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక డైవర్షన్ చేసి, డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఆ పథకాలను తప్పించుకోవడానికి, ప్రజలను అయోమయం చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర. ఆ కుట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అది కొద్ది రోజుల్లోనే కుట్ర భగ్నమైపోతుంది. ఖచ్చితంగా ఊర్లలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సర్కారును నిలదీసి చెండాడి ఎక్కడికక్కడ నిలదీసే రోజులు దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుట్రలు తప్పకుండా బహిర్గతమైతాయి అని చెప్పి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నేనున్నంత వరకు కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్లో ప్రవేశం లేదు అని చెప్పేసి అంటారు. అంటే దాదాపు పరిణామాలు చూసుకుంటే కవిత కొంత బీఆర్ఎస్కు దూరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే కవిత కాంగ్రెస్లో చేరే అవకాశం ఏమైనా ఉందో అంటారు? ఇప్పుడు ఎవడన్నా తెలివి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎవరైనా చిన్న పిల్లగాని 5వ తరగతి చదివిన పిల్లగాన్ని కూడా అడిగితే కాంగ్రెస్ పార్టీ ఆ చీచీ అనే కాడికి వచ్చింది. ఎందుకంటే స్కూల్ పిల్లలకు కూడా మాట ఇచ్చి తప్పినటువంటి మాట, ఒక్కరికిద్దరికని కాదు, స్కూల్ పిల్లలకు కావచ్చు, తర్వాత కాలేజీ పిల్లలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, ముసలోళ్ళకు కావచ్చు, అందరికీ అంటే సబ్బడ్డ వర్గాలకు తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి, మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరుతా అంటే నమ్ముతారా? అంటే ఏంటంటే ఇవన్నీ మాటలు చూస్తూ ఉంటే ఏంటంటే ప్రజలను ఆయన వైపు దృష్టి మరల్చి ఈ స్కీములు ఇవ్వకుండా, అంటే చర్చ అనేది అరే నిజంగా కాంగ్రెస్లో చేరుతా అంటుండ్రా, తెలియనటువంటి జనం ఎవరో ఒకరు 1% ఉండొచ్చు, వాళ్ళందరికీ ఏంటంటే అరే నిజంగా కాంగ్రెస్ ఈ స్కీములు అడగకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటున్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరగాలనే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవడో బుద్ధున్నోడు ఎవడో జైలు అవుతాడా ఇప్పుడు? అంటే అది డైవర్షన్ పాలిటిక్సే తప్ప వేరేదేం లేదు. నిన్న కేసీఆర్ గారు విచారణకు వెళ్లే ముందు
ఫామ్ హౌస్లో కవిత గారు కూడా కేసీఆర్ పక్కన నిలబడ్డ పరిస్థితి. అంటే కవితను కనీసం కూడా మందలించలేని పరిస్థితి. అంటే కవితను ఖచ్చితంగా కేసీఆర్ దూరం పెట్టిండని చెప్పేసి నిన్న ఆ వీడియోలో చూసుకుంటే అర్థమవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏదైనా మాట్లాడతారు, ఎందుకంటే ఢిల్లీకి పోయి పడిగాపులు కాసి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇస్తలేదని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి మాట. కనీసం రేవంత్ రెడ్డి ముఖం కూడా ఇవాళ రాహుల్ గాంధీ చూస్తలేడు అన్నటువంటి మాట. ఎందుకు చూస్తలేడు అంటే బీసీ నేను కులగణన చేయమంటే కులగణన చేయకుండా అనేక ఒకరు పాల్గొన్నాడు. దాంట్లో బీసీ కులగణనలనే దాంట్లో 56 ప్రశ్నలు వేసి దీన్ని గందరగోళానికి తెరలేపిండు. అంటే ఒకే వర్గాన్ని బాగు చేయడానికి, అంటే బీసీలకు ఉన్నటువంటి జనాభాను తక్కువ చేసి అక్కడ అగ్రవర్ణాలకు ఉన్నటువంటి కులాలను ఎక్కువ చూపెట్టిండని చెప్పి మరి అక్కడ రాహుల్ గాంధీ అంటుండు. కాబట్టి అసలు నేను ముఖమే చూపెడతలేడని చెప్పి మేము అంటున్నావా? అంటే రోజు పడిగాపులు కాసి ఇప్పుడు వాళ్ళ కుర్చీ వాళ్ళే కాపాడుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి నిలబడితే ఒకవేళ దబ్బున నిలబడితే నా కుర్చీ ఎవడన్నా గుంజుకొని లోపల కూర్చుంటాడు అనే బాధతో ఉన్నాడు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండ్రో కాంగ్రెస్ నాయకులు, ఏమంటుర్రో ఎవరికి తెలియనటువంటి విషయం. అంటే యావత్తు తెలంగాణ ప్రజలకు కూడా ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఏదో ఒక బురద తల్లి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమో, ఒక ప్రజలలో ఒక చర్చ ఏంటంటే ఈ స్కీములు ఇవ్వకుండా ఏదో చర్చ పెడితే ప్రజలందరూ అటువైపు దృష్టి మరుతారనే మాటే తప్ప వాళ్ళ అన్నీ ఏమయ్యేటి కావు. అంటే ఆలేరు విషయానికి వస్తే గంధమల్ల రిజర్వాయర్కి నీళ్లు తెచ్చింది నేనే. మొన్న జరిగిన సభలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అటు ఆలేరు మన యాదాద్రికి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇది తెచ్చిన ఘనత నాదే అని చెప్పేసి బీర్ల ఐలే చెప్పుకుంటున్నాడు. బీర్ల ఐలే కాదు, నన్ను నీళ్ళ ఐలే అని చెప్పేసి కూడా అంటున్నారని చెప్పేసి ఆలేరు ప్రజలు అంటున్నారని చెప్పేసి బీర్ల ఐలే చెప్పుకుంటున్నాడు. ఎలా చూస్తారు? సరే, ఇప్పుడు జరిగితే మంచిదే అంటారు. ఎవరైనా ఏ ఎమ్మెల్యే హయాంలో ఎవరు పని చేసినా వాళ్ళు హర్షిస్తారు. గంధమల్ల ప్రాజెక్ట్ అనేది కొత్తది కాదు. ఆల్రెడీ ఇంతకుముందుకు కేసీఆర్ గారు ప్రతిపాదించిందే. మెడికల్ కాలేజ్ కూడా ఇంతకుముందుకు శాంక్షన్ అయిందే. ఆ మెడికల్ కాలేజు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది చేయలేదనే మాట మనం విన్నటువంటి మాటే. కాబట్టి ఏది చేసినా ఎవ్వరు పని చేసినా హర్షిస్తాం. ఏ ఎమ్మెల్యే పని చేసినా మనం కూడా హర్షిస్తాం. మేము ఉన్నప్పుడు మేము చేసినాం, ఇంకోరు ఉన్నప్పుడు ఇంకోరు చేసారు, కానీ ఎంతవరకు చేస్తారు అది సబలీకృతం అయితే మనం అందరం కూడా సంతోషిద్దాం.